జెండూరు గ్రామంలో గ్రామం నలువైపు నుంచి గ్రామ సభను విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పంచాయతీ కార్యవర్గం బోర్డు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఆశీనులైన నాయకులకి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలను స్వీకరించి గ్రామ సేవక సభను ఏర్పాటు చేసిన మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొచ్చుకేల రావు గారికి, ఆయనకి సహకరించిన ఆయన బృందానికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ సభ ఈరోజు ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఎంతమంది విచ్చేశారు అంటే దీనికి ఒక కారణం ఒకటి ఉంటుంది. గ్రామం మీద మనందరికీ ఉన్న ఒక ఇష్టం. గ్రామం మన జున్నూరు గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నిర్ణయాలు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటికి పరిష్కారం ఇలాంటి గ్రామ సభలు. మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు మన ఇళ్లలో కూర్చుంటే ఊరు అభివృద్ధి చెందదు. దానికి వేదికలు ఇలాంటివి ఏర్పాట్లు జరిగినప్పుడు అక్కడికి ధైర్యంగా రావడం, బాధ్యతగా రావడం, మనకున్న సమస్యలను ధైర్యంగా, ఇప్పుడు మన ఈవో గారు 1-2 సార్లు అడుగుతున్నారు, మీరు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అవ్వకుండా వెళ్ళిపోతే మీరు ఇక్కడ వరకు మీరు చేసిన ప్రయాణం కూడా వ్యర్థం. వచ్చారు కాబట్టి ధైర్యంగా మన ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కరు మీరందరూ బృందంగా వచ్చినా లేకపోతే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వచ్చినా సరే సేకరిస్తారు. అవన్నీ నోట్ చేయించుకొని మీ ఏరియాలో ఉన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకొని వెళ్ళండి. దానివల్ల ఉపయోగం ఉంటుంది. దీని ఇంకొకటి ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం. ప్రతి గ్రామంలో మన ఒక గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ప్రస్తుతం ఉన్నాం. ప్రతి దేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలంటే 3 దశలు దాటాలి. ఒకటి ప్రపంచ నివేదిక ప్రకారం 3 దశలు దాటుకోవాలి. ఒకటి అభివృద్ధి చెందని దేశాలు, 2 అభివృద్ధి చెందుతున్న దేశాలు, 3వది అభివృద్ధి చెందిన దేశం. మనం ప్రస్తుతం రెండో తరగతిలో ఉన్నాం, అంటే అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మనం ఇంకొక అడుగు ముందుకెయ్యాలి, అంటే అభివృద్ధి చెందిన దేశంలోకి మనం వెళ్ళాలి. అంటే కనుక అది అంతా ఇక్కడ పాలిస్తున్న నాయకుల చేతుల్లోని నివసిస్తున్న మన జనాల చేతుల్లోనే ఉంటుంది. మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలంటే మన పాత్ర గ్రామంలోని, రాజకీయాల్లోని, సామాజిక విషయాల్లో అన్నింటిలో మన పాత్ర ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఆ క్రమంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్లే క్రమంలో బాగా ఉపయోగపడే పథకం ఏంటి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ పథకంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఊరినంతటినీ కూడా ఈరోజు శుభ్రపరుస్తున్న, పరిశుభ్రంగా మన పరిసరాలు ఉంటున్నాయి, మన పల్లెలు ఉంటుందంటే కనుక మొదటి కృతజ్ఞత మనం ఎవరికి చెప్పాలంటే ఉపాధి హామీ పథకం ఆ టీంకి చెప్పాలి. నిత్యం పని. అయితే దీన్ని మనం 3 రకాలుగా చూడొచ్చు. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 2024 వరకు ఏం జరిగింది, 24 నుంచి 29 వరకు ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి పరిశీలించాలి. 2014 నుంచి 19 వరకు జరిగింది ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్రం అవనివ్వండి, గ్రామం అవనివ్వండి, దేశం అవనివ్వండి చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. అందులో 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారి అధ్యక్షతన మనం చాలా బాగా యూజ్ చేసుకున్నాం ఈ పథకాన్ని. దానికి నిదర్శనమే ఈరోజు మన పల్లెల్లోంచి మన కళ్ళల్లో కనపడుతున్న మన సీసీ రోడ్లు. మన ఇంటి దగ్గర మనం అడుగు బయట పెట్టిన సీసీ రోడ్డు కనిపిస్తుందా, కనిపించట్లేదా? దానికి కారణం 2014-19 MRGS నిధులు, లోకేష్ లాంటి వ్యక్తి లీడర్షిప్ లో చేసిన సాహసమే. 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు గ్రామాల్లో, ఇంటర్నల్ రోడ్లు, పైకి కాదు ఇంటర్నల్, గ్రామాల్లో లోపల జనాలు తిరిగే మన ఇళ్ల ముందు రోడ్లు పడాలని చెప్పి ఆయన చేసిన సంకల్పం దానికి నిదర్శనం. అంటే అలాంటి పథకాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అలా జరుగుతుంది. 2019 నుంచి 24 వరకు ఆ పథకాన్ని నిజంగా అటగించిన విధానం. అందుకే 2019 నుంచి 24 వరకు కూడా కొంచెం అది కుంటుపడిన సందర్భం కనిపించింది.
కానీ ఇప్పుడు 2019 24 నుంచి 29 వరకు పగ్గాలు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోకి వచ్చినాయి. ఈ ప్రజెంట్ పంచాయతీరాజ్ వీటికి సంబంధించిన పగ్గాలు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోకి వచ్చినాయి. ఆయనకి వెనకాల ఇద్దరు అద్భుతమైన శక్తివంతమైన నాయకులు ఉన్నారు. ఆయన వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళిద్దరు వెనకాల నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు సమక్షంలో కనుక ఈ 5 సంవత్సరాలు మనం సరిగ్గా ఉపయోగించుకుంటే గ్రామాన్ని ఈ 5 సంవత్సరాలు తలరాత్రులు మార్చేయవచ్చు. అలాంటి కూటమి ఒకటి ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కడ బ్రేక్లు ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పైనుంచి సహకారం అందుతుంది అందకపోతుందని డౌట్, చంద్రబాబు గారు ఉన్నప్పుడు పైనుంచి సహకారం అందుతుంది అందకపోతుందని డౌట్లు ఉండే. కానీ ఇప్పుడు జరిగిన పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని ఒకటి జరిగింది, ఒక టీమ్ ఫార్మేషన్ జరిగింది. ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, అటువైపు మోడీ గారు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, ఇలా ముగ్గురు సమక్షంలో మంచి టీం ఫామ్ అయింది. ఆ ఫార్మేషన్ గారికి ఈ 5 సంవత్సరాలు మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన గ్రామాన్ని ఈ 5 సంవత్సరాల్లో మన గ్రామ రూపురేఖలు మార్చచ్చు. దానికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు వచ్చిన మనకి పుచ్చకేశ్వర గారి గురించి